యంగ్స్టర్స్ కి ఎస్పెషలీ మా లాంటి వాళ్ళకి ఎవరైతే ఇప్పుడిప్పుడే కొద్దిగా పరిచయాల ఆరంభం మొదటి అడుగులు వేసే వాళ్ళకి మీరిచ్చే సలహాలు, సూచనలు, సమ్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్? వ్యక్తిగతంగా దేవునితో గడిపేటువంటి సమయాన్ని ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కావద్దు. గాడ్ ఈజ్ వెయిటింగ్ టు స్పీక్ టు యూ. దేవుడు మీతో మాట్లాడటానికి వేచి ఉంటున్నాడు. అదే సమయంలో వినేదానికి కూడా మనం వేగిరపడదు. ఆ వాక్యం ధ్యానించేటప్పుడు ఏదో మన ఇష్టానుసారం క్యాజువల్ గా ఏదో దేవునితో మాట్లాడుతున్నాం. కాన్సన్ట్రేషన్ అవసరం. యవనస్తులు ఈ రోజుల్లో కాన్సన్ట్రేషన్ చాలా తగ్గిపోతుంది. బైబిల్ చదివేటప్పుడు పక్కన సెల్ ఫోన్ పెట్టుకుంటాడు. సైతానికి కూడా తెలుసు ఆ బైబిల్ మనోడు ఓపెన్ చేసినప్పుడే ఇది కూడా మోగుద్ది. ఎవడో కాలింగ్ బెల్ కొడతాడు. కొంతవరకు పక్క రూమ్ లో ఇంకొకటి ఇంట్లో ఉన్నవాడే టీవీ పెడతాడు. ఆ సౌండ్స్ ఇక్కడ వినబడుతుంటాయి. అంటే కాన్సన్ట్రేషన్, ఆ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే దేవుడు నీతోటి మాతోటి మాట్లాడాలంటే వాట్ ఆర్ వి? దేవుడు ఎందుకు మాట్లాడాలి అసలు? అయితే అది ఆశగల ప్రాణం అంటది. ఆశగల ప్రాణం తృప్తిపరచుకుంది. ఆశ లేకుండా అటు ఇటు నేను కూడా వెళ్ళాను, మందిరానికి వెళ్ళాను, కూర్చున్నాను, కాసేపు అటు ఇటు గోడలకు చూశాను, వచ్చేసానంటే అది కాదు. వారికి కూడా ప్రజెంట్ పడుతుంది. ఏం నేర్చుకున్నారంటే ఏమి లేదు. యవనస్తులు ప్రత్యేకంగా నేటి దినాల్లో డైవర్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుచేతనే కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఈ ఐసోలేటెడ్ బిలీవర్స్ అనేటువంటిది చాలా కష్టం. అది ఎదగటానికి కష్టం. ఎందుకంటే నీకు చెప్పేవాడు ఉండవు. నువ్వు చేసి తప్పు రైట్ నీకు తెలియదు, వేరేవాడు చెప్పేవాడు లేడు. ఇంటిలో ఉన్నప్పుడే ఇది తప్పు అని పెద్దోళ్ళు చెప్తారు, ఇట్లా చేయకూడదు అని చెప్తారు. అది నీకు సంఘంలో దొరుకుద్ది. ఇంకోటి ఏంటంటే దేవుడిలో కొంచెం గట్టిగా ఉండాలంటే కూడా కొన్ని ప్రిన్సిపల్స్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. వీ కెనాట్ కాంప్రమైజ్. మందిరానికి వెళ్లే విషయం కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర మన కుటుంబం కావచ్చు, కుటుంబ ప్రార్థనలు కావచ్చు, ఇవి కావచ్చు, పర్సనల్ మెడిటేషన్. సో యూత్ ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విన్నది ఉంటుంది, చదివింది ఉంటుంది, కానీ ఆ మెసేజ్ లో నీకు బయలుపరిచింది 15-20% ఉంటుంది. ఫర్ దట్ యు ఆర్ ద రిసీవర్. హోల్ మెసేజ్ కి ఈ 20% టేస్ట్ ఇస్తుంది. మెసేజ్ అంతా 2 బ్రెడ్ ముక్కల్లాగా ఉంటుంది, కానీ దిస్ విల్ యాక్ట్ యాజ్ జామ్. అక్కడ తెలిసిపోతుంది. నా మట్టుకైతే నాకు అది నేను నేర్చుకున్న, యూత్ కి నేను నేర్చుకున్నానని చెప్పాలి కనుక, పర్సనల్ మెడిటేషన్ నెవర్ నెగ్లెక్ట్. స్పెండ్ ద టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. డోంట్ నెగ్లెక్ట్ ద అసెంబ్లింగ్ ఆఫ్ సెయింట్స్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఆ దినం సమీపిస్తున్నది ఇంకా ఎక్కువ. బైబిలే ప్రమాదంలో ఉన్నాం మనం. ఒంటరిగా ఉంటే తేలిగ్గా పడిపోయే ప్రమాదం ఉంది. సహవాసం అవసరం.